పోసాని కృష్ణ మాట్లాడినటువంటి మెంటల్ మాటల మీద బిఆర్ నాయుడు గారి మీద జరిగే వ్యక్తిగత హరణం మీద ఆయన మీద మాట్లాడినటువంటి పరుష పదవుల మీద మరి డిఎస్పీ గారిని కలిసి 2 టౌన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి పార్టీ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పోసాని మాటలని పూర్తిగా ఖండిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో ఈ సైకో బ్యాచ్ ఎక్కువైపోయింది. ఒకవైపు గంజాయి, మరొక వైపు ఈ మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టడం అయితే సోషల్ మీడియాలో మనుషుల మీద వాళ్ళ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కూడా డిఆర్సి రెడ్డి అనే వ్యక్తి మీద వ్యక్తిగతంగా తుమ్మలపంట రోడ్డు విషయంలో నా మీద దాడి చేసిన విషయంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలా. తర్వాత కూడా బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి సంక్షేమం అనే దారిలోనే ప్రయాణించాడే కానీ ఈ సైకోలు ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తారు, కులాలు మతాల మధ్య మరి తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తారని ఆలోచించకుండా ఆయన యొక్క శైలిలో అభివృద్ధి సంక్షేమం దిశగా పోలవరం లేదా రాజధాని లేదా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలనే విధానంలో పోయాడు. అయితే కావల్లో ఆ సైకో బ్యాచ్ యొక్క మరి ఆగటంలా మా దగ్గర మొన్న ఇచ్చిన 4 పేర్లే కాకుండా ఇంకొక 13-14 పేర్లు వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి మరి పోస్టులు పెట్టినటువంటి పోస్ట్ అయితేనేమి, ప్రజల మీద చేసిన దాడులు, ఆయన చంద్ర ఆయన ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా, ఆయన ఒక గ్రూపును కట్టి గంజాయి బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రాన్ని కాకుండా రాయలసీమకి పంపించడం కాకుండా కావలి కేంద్రంగా కావలిని సర్వనాశనం చేసేసరికి ఆ వాసనలు ఇంకా గంజాయి వాసనలు కొడతానే ఉన్నాయి. అక్కడ కొంతమంది పిల్లల్ని తయారు చేసి ఆ పిల్లల చేతే అందరి మీద దాడులు చేయించినటువంటి వ్యక్తి ఆయనకు అట్రాసిటీ కేసు ఒకటి పెడితే ఆ కేసు కూడా ఆయన మీద పెట్టకుండా తొలగింపు చేశారు. దాన్ని కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా